అందరికీ నమస్కారం అండి. ముందుగా నాకున్న ఒక చిన్న మెమరీని చెప్పి ఆ తర్వాత ఒకరినొకరికి చెప్తాం అనిపిస్తుంది ఈ వేదికను ఉద్దేశించి. 2003లో నేను అప్పటికి ఎంటెక్ చేసేసి ఈ సినిమా మీద ఉన్న మక్కువతోటి ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు నేను వెంగళరావు నగర్లో ఉండి సాధారణంగా ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఎక్కడ అవకాశం వస్తుందా అని చెప్పి ప్రయత్నాలు చేసుకుంటున్న టైంలో ఒక 6 నెలలు ప్రయత్నించాను. ఇంకా రాదేమో అని చెప్పి మళ్ళీ ఢిల్లీ ఐఐటికి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం అనుకున్న టైంలో అంతకుముందు ఎప్పుడో ఒక 3 నెలల క్రితం పరిచయం అయిన సింధూర్ బో కృష్ణారెడ్డి గారు, మా బాబాయ్ ద్వారా ఎంజీ రావు గారు అని ఆయన ద్వారా పరిచయం అయ్యారండి. సింధూర్ కృష్ణారెడ్డి గారు ఆయన తమ్ముడు గారే మధు గారు, ఠాగూర్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో బి మధు గారు అనమాట. నా ఫస్ట్ నా అవకాశం ఇచ్చిన ఆయన కృష్ణారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి కృతజ్ఞతలు సార్. అలాగే ఆ సినిమా నాకు నిజంగానండి చిరంజీవి గారి సినిమా నాకు తెలియదండి. అప్పుడు నేను ర్యాలింగ్ వెళ్ళిపోయి ఇంక అక్కడి నుంచి అటు ఢిల్లీ వెళ్ళిపోదాం అనుకున్న టైంలో ఫిబ్రవరి 12వ తారీఖు అండి ఆ సినిమా 2003 ఫిబ్రవరి 15 స్టార్ట్ అయింది అన్నపూర్ణ 7 ఎకరాల్లో. అప్పుడు నేను కరెక్ట్గా ఫిబ్రవరి 9వ తారీఖున ఎప్పుడో ఫోన్ వచ్చిందండి మధు గారి నుంచి. అప్పుడు నేను సెలవు వాళ్ళ ల్యాండ్లైన్కి వచ్చింది ఫోన్. ఇలాగా అప్పుడు నువ్వు వచ్చావు కదమ్మా, మా అన్నయ్య చెప్పారు కదా వచ్చి చేస్తావా సినిమా అని చెప్పేసి, అదే అప్రెంటిస్గా. అంటే నాకు అంత ఇంపార్టెన్స్ ఏం లేదండి, కాకపోతే నాకు అవకాశం ఇవ్వడానికి అలా ఒక ఫోన్ వస్తే నేను వచ్చాను అనమాట. నాకు ఏ సినిమా ఏంటో తెలియదండి. నేను డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత లోపల మిగిలిన ఉన్న నాకంటే సీనియర్లు ఉన్న కో డైరెక్టర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ గారు వాళ్ళందరూ ఉంటే, నీకు రైటింగ్ బాగొచ్చా అన్నప్పుడు అప్పుడు వార్త పేపర్లో ఏదో చిన్న పేరా చూపించి అది రాసి చూపించు, రైటింగ్ ఎలా ఉందో చూద్దాం అన్నారు. రాశాను, రైటింగ్ బాగుంది, ఈ అబ్బాయితోటి ఆ రైటింగ్ వర్క్ అంతా చేయించండి అన్నారు. అప్పుడు కరెక్ట్గా ఓ పేపర్ తీసుకుని ఇగో ఇందులో ఉన్నాయని రాసే కాస్ట్యూమ్స్ ఫైల్ ఇది అంటారు దీన్ని అని ఒక అతను చెప్పారు, రవి గారు అని చెప్పి, ఎన్ రవి గారు అనమాట అండి, ఆయన అసోసియేట్ డైరెక్టర్ అనమాట. దానికి రాస్తున్నాం సార్ ఫస్ట్ టైము. అలా చేసినప్పుడు హీరో చిరంజీవి అని ఉందండి. నాకు అర్థం కాలేదు. అంటే నిజంగానే అంత అసలు తెలియదండి నాకు ఏ సినిమాకో దేనికంటే మా బాబాయ్ చెప్పాడు, ఇలా వచ్చాను ఎంతవరకే. ఇంకోటి ఏంటంటే మధు గారు అనేటప్పటికి ఆయన ఏ సినిమా ఏంటి అనేది కూడా అవగాహన లేదండి నాకు. అంత పేరున్నా కాదు కదా, ఏ పెద్ద తెలుసున్న డైరెక్టర్లు అంటే అది వేరు ఇది వేరు కదా అనుకున్నాను డైరెక్ట్గా. అందుకంటే అంత 2 నెలలు కూడా నేను ర్యాలింగ్లో ఉండటం వల్ల, నా చదువులోనే ఉండటం వల్ల అసలు పట్టించుకోలేదు. డైరెక్ట్గా వచ్చి ఆ పేజీ తీసేప్పటికి హీరో చిరంజీవి అంటే నేను అన్నాను ఇమ్మీడియట్ కాల్తోటి, ఏంటి సినిమాకి చిరంజీవా హీరో అన్నానండి. అప్పుడు ఒక అతను అన్నాడండి, చిరంజీవి కాదు చిరంజీవి గారు అని చెప్పేసి. అంటే మీకు తెలియదేముంది, బయట అలవాటు అయిపోయి గుమ్మన అంత అలా ఉండదు కదా. కానీ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత ఒకరిని ఎలా గౌరవించాలో నేను నేర్చుకున్నది ఆ పదం నుంచే. అది చిరంజీవి గారు. ఇంకా తర్వాత ఇంకా ఒకటొకటి కలిసింది. ఆ తర్వాత దిల్ రాజు గారు పరిచయం అవటం, ఇంకా అక్కడి నుంచి రెడ్డి తరణీరావు గారు కో డైరెక్టర్ గారు అండి, ఆయన నన్ను మళ్ళీ ఆర్యాకి పరిచయం చేస్తే మళ్ళీ అప్పుడు నాకు అల్లు అర్జున్ గారు అక్కడ పరిచయం అయ్యారు. ఇలా ఒక్కొక్కటి చెప్పారండి. ఇది ఎందుకు చెప్పారంటే ఆ గౌరవం అనేది ఏదైతే ఉందో అది తొలి పాఠం నేను నేర్చుకున్న విషయాన్ని ఒక్కసారి మీతో అందరూ పంచుకుందామని ఆ ఒక్క విషయాన్ని చెప్పాను సార్. అలాగే ఈ కథకు సంబంధించినంత వరకు నేను రూరల్ ఏరియాల్లో ఉన్నప్పుడు కుర్రోల యొక్క మనస్తత్వాల్ని అవి కొంచెం అబ్జర్వ్ చేసిన తర్వాత ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్లకి ఎటువంటి వాటికి ప్రభావితం కాకుండా తను అనుకునేది ఏంటో దాని మీదే ఆలోచించి మనసుతోటి నిగ్రహంతో ఉండే ఒక కుర్రోడు కథ రాస్తే బాగుంటుంది, అది చాలామందికి ఉపయోగపడద్దేమో, చాలామంది ఆలోచించగలుగుతారేమో అన్న ఒక ఉద్దేశంతో సీతమ్మ వాకిట్లో జరుగుతున్నప్పుడు రాసుకుంటున్నమాట. అది ఇలాంటి ఐడియా ఉందని చెప్పాను. నాకు బాగా మిత్రుడు, నా ఆప్తుడు, నా దగ్గర అసోసియేట్గా పనిచేస్తున్న కిషోర్ అండి. ముఖ్యంగా తన యొక్క కాంట్రిబ్యూషన్ నాకు చాలా ఎక్కువ ఉంటుంది. అతని పేరు ఇప్పుడు తలుచుకోవడం, ఇక్కడ చెప్పడం ఖచ్చితంగా అర్హతమైనదే. ఎందుకంటే ఆయనకి ఈ మధ్యన కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బంది వచ్చినా ఈ సినిమాకి తెలుసండి వరుణ్కి అతను ఎంత కష్టపడుతూ ఉంటాడో. ఆ కిషోర్ నేను కలిసినప్పుడు ఆ సీతమ్మ వాకిట్ల టైంలో ఈ కథ ఎలా ఉంటుంది, నెక్స్ట్ కథ ఇది చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఈ వరుణ్ది ఫోటో చూపించాయండి. ఈయన బాగుంటాడేమో చూడు, ఎవరో నాగబాబు గారు అబ్బాయి అని చెప్పేసాను. నేను ఇంక రెండో ఆలోచన లేకుండా, మీకు గుర్తుంటే ఉంటుంది సార్, డైరెక్ట్గా ఇంకెవరిని అడగకుండా డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి
ఇంకా సీతమాగిట్లో ఫైనల్ అవుతుందండి, ఇంకా రిలీజ్ టైంకి వస్తుంది. నెక్స్ట్ కథ ఇది అనుకుంటున్నాను. మీ అబ్బాయి కొంచెం మీరు నాకు ఇవ్వండి, నేను ఖచ్చితంగా ఇలా చేద్దాం అనుకున్నాను. అంటే కొంచెం చూడగానే నాకు అనిపించాడు, ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా ఉంటుంది అనిపించిందండి అన్నాను. అది ఎన్నో మలుపులు తిరిగింది, అది వేరే విషయం అనుకుంటుంది ఇప్పుడు అప్రస్తుతం. అయినప్పటికీ మొత్తం మీద ఫైనల్గా అదొక రూపు దాల్చుకొని ఆ అబ్బాయి ఆ సినిమాకి హీరోగా ఉండి ఏదైతే అనుకున్నానో, ఎలాంటిదైతే నేను కథకు ఎక్కించాలనుకున్నానో దానికి పూర్తిగా తను ఫిట్ అయ్యి ఇప్పుడు ఈ రోజున ఇంతమంది టెక్నీషియన్లు అంటే ఒక ప్రాజెక్ట్ని మనం తీసుకొచ్చేటప్పుడు ఎన్ని ఈగోలు దాటాల్సి వస్తుందో, ఎంతమంది ఎన్ని రకాల ఫీలింగ్స్ని దాటుకుంటూ రాస్తూ ఉంటాం. అవన్నీ భరించి ఉంటారు వీళ్ళందరూ. సభాముఖంగా వీళ్ళందరినీ ఎక్కడైనా నేను నొప్పించుంటే ఒకసారి అందరికీ క్షమాపణలు చెప్పుకుంటా, అదే టైంలో కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా మంచి విజయాన్ని మళ్ళీ, ఎందుకంటే అద్భుతమైన అవకాశాలున్న ఒక ప్రొఫెషన్గా దీన్ని ఎన్నుకున్న తర్వాత వచ్చిన అరుదైన అవకాశం నాకు ఈ మూడో అవకాశం ఒక 2 సినిమాల తర్వాత. సో ఈ అవకాశం కూడా ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుని అందరి మనసుల్ని అలరించేలాగా మంచి ప్రయత్నం చేశారని, అలాగే భగవంతుడి ఆశీర్వాదం, తల్లిదండ్రుల ఆశీర్వాదం, గురువుల ఆశీర్వాదం ఉంటుందని, అందరూ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.